వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ప్రజాస్వామ్యం మీద దాడికి సంబంధించి. వచ్చే ఎన్నికల్లో వీళ్ళందరూ కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? దీనికి సంబంధించి ఏం చూస్తారు? ఇప్పుడు గేమ్ ఆడదాం రాని వాళ్ళు 10 మంది వస్తారు, పందులు గుంపులుగా వస్తాయి. నేను జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఒకే దెబ్బకి 10 బాల్స్ని గోల్స్లో కూర్చోబెడతాడని నేను చెబుతున్నా. మీరు కూడా చూశారు మొన్న ఎట కూర్చోబెట్టాడు. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ ఎవడు? మావాడు కాదా? జయప్రకాష్ నారాయణ ఎవడమ్మా? మావాడు కాదా? మావాడు కాదా? సిపిఐ నారాయణ గారు మావాడు కాదా? ఏ పార్టీ మాది కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2009లో పార్టీ పెట్టినప్పుడు ఏమన్నాడు? సిపిఐ సిపిఎం తెలుగుదేశం ఇవన్నీ మహాకూటమిగా ఏర్పడుతున్నాయంటే అది మహాకూటం కాదు కులకూటమి అని చెప్పాడు. ఇప్పుడు ఆ కులకూటంలో ఈయన చేరాడు కొత్తగా. నేను చెప్పింది కాదు, ఇది కులకూటం అని చెప్పినాడు ఎవడో? పవన్ కళ్యాణే కదా 2009లో ప్రజారాజ్యం యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి. వీడియోలు ఉన్నాయి, చూస్తారా ఒకసారి? ఈయన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోయి ఉంటారు, గుర్తు వస్తుంది ఒకసారి. ఈయన చెప్పింది కులకూటం, ఇది మహాకూటం కాదు. ఆ కులకూటంలో ఈయన చేరాడు ఇప్పుడు కొత్తగా. కాబట్టి ఇప్పుడు ఆయన రాజకీయ సన్యాసం అన్నాడు, పోటీ చేశాడు ఎమ్మెల్యేగా, గెలిచాడు జయప్రకాష్ నారాయణ. ఇయే సోది మీటింగులు చెప్పాడు. అక్కడ టీఆర్ఎస్ 2 పీకారు డెప్పమ్మట ఇట్లాంటి పిచ్చి మాటలు మాడితేనే ఓడిపోయాడు. అక్కడ నోరు మూసుకుని ఇంటికాడ కూర్చున్నాడు. ఇక నేను పోటీ చేయను, నేను రాజకీయాలను తప్పుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఎవడో ఆహ్వానించాడో తెలియదు ఆయన్ని. వచ్చాడు, అమరావతి రాజధాని అన్నాడు, వికేంద్రీకరణ మంచిది అన్నాడు. ఆయన ఏం మాడతాడు ఆయనకి తెలియదు. ఆయనకి మైండ్ సరిగ్గా పనిచేస్తే ఐఏఎస్ ఆఫీసర్గానే కంటిన్యూ అయ్యాడు. ఎందుకు రాజీనామా చేశాడో తెలియదు. మధ్యలో ఎందుకు మిడిల్ డ్రాప్ అయ్యి వెళ్ళిపోతాడో తెలియదు. అక్కడ టీఆర్ఎస్ వాళ్ళని ఎందుకు బాగాడో తెలియదు. అసెంబ్లీలో డెప్ప ఎందుకు బాగా కొట్టించుకున్నాడో తెలియదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మాడుతున్నాడు. ఏం చెబుతుంది ఇక ఆయన గురించి అడిగితే? ఆయన మావాడే. Please subscribe dot news.